మిత్రులారా, ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ యొక్క బద్రీనాథ్ క్షేత్రంలో దేవాలయానికి ముందు వైపు ఉండేటువంటి తప్తకుండము లేదా ఉష్ణకుండం పక్కనే ఉంటుంది ఈ నారద కుండము లేదా పక్కనే ఉన్నటువంటి నారదశిల. ఇక్కడ నారద మహాముని వారు తపస్సు చేశారని, ఇక్కడే భక్తి సూత్రాలను కూడా వారు రాశారని ఇక్కడ ఉండేటువంటి వారు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మిత్రులారా, ఇక్కడ ఒక్కరోజు తపస్సు చేసినా కూడా 10 సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి పుణ్యం లభిస్తుందని ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాముల వారు చెబుతూ ఉన్నారు. ఇన్ని రోజులు మనం చేసినటువంటి ప్రయాణ అలసటంతా కూడా ఈ నారద కుండంలో ఒక్కసారి స్నానం చేస్తే ఆ ప్రయాణ అలసటంతా కూడా పోతుంది. వీడియోలో మీరు చూడవచ్చు, చక్కగా వెనుక వైపు స్నానాలు చేస్తూ ఉన్నారు అందరూ. ఇక్కడ కనిపించేటువంటి శిలనే నారద శిల అంటారు. ఎందుకంటే ఇక్కడ నారద మహాముని తపస్సు చేసేయడం వల్ల, భక్తి సూత్రాలను రచించడం వల్ల ఈ యొక్క శిలకు నారద శిల అని చెప్పేసి ఈ కుండానికి నారద కుండం అని పేరు వచ్చిందని చెబుతారు.